ఈ సమయంలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. గమనించండి. మొదటి మాట ఏంటంటే 3 సమూహములు. వారు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారంటే దేవుని భయము కలిగిన వారుగా వారు ఉన్నారు. రెండో మాట 3 భాగములు. ఆ 3 భాగాలుగా చేయబడిన ప్రజలు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారు? దేవుని చిత్తము కొరకు పోరాడేవారుగా ఉన్నారు. మూడో మాట 3 గుంపులుగా చేయబడ్డవారు. ఆ 3 గుంపుల ప్రజలు ఎలా ఉన్నారంటే నా బలము కాదు, మా బలం కాదు, దేవుడే అని చెప్తా వచ్చారు. అంటే వారు తగ్గించుకుని దేవుని హెచ్చిస్తూ వచ్చారు. చూడండి, మరి వీరు విజయాన్ని పొందుకున్నారు. గమనించండి, ఆ 3 సమూహముల వారు విజయాన్ని పొందుకున్నారు. ఆ 3 భాగాల వారికి విజయం కలిగింది. ఆ 3 గుంపుల వారికి విజయం కలుగుతూ వచ్చింది. ప్రియులారా, వారు విజయాన్ని పొందుకున్నారు. మన జీవితంలో కూడా విజయవంతులంగా ముందుకు సాగాలి. జయించువారంగా మనం ఉండాలి. సాతాను యొక్క సమూహాన్ని జయించాలి, లోకాశలను జయించాలి, శరీరాశలను జయించాలి, పాపాన్ని జయించాలి. దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని మనం జయించి ముందుకు సాగాలి. జయించాలి అంటే మరి వారిలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి.